మూడవ మాటను ప్రారంభిస్తాను. రెండవ మాటలో, నేడు నీవు నాతో పరదైసులో ఉందువు అని ప్రభువు ఇచ్చిన హామీని మారు మనస్సు, పశ్చాత్తాపము, మరి ఒకటి ఆయనను ప్రభువు అని నోటితో ఒప్పుకొని హృదయములో గ్రహించి నా ప్రభువు ఈయన అనే సత్యం ఎరిగిన నాడు ఆయన హృదయాంతరంగాలను తెరిచి మరుగుగా ఉన్నటువంటి ఆ పరదైసు, ఒకనాటి ఆ ఏదేనుగా ఉన్న ఈ యొక్క పరదైసు ఆనాడు మృతుల లోకమై ఉన్నదని, దానికి అబ్రహాము గుండె అని పాతాళములో ఉన్న ఎగువ భాగానికి పేరును ఏర్పాటు చేశాడని, ఆ పాతాళపు ఎగువ భాగమును తీసుకుని పునరుద్ధానుడైన తరువాత అలాగుననే మూడవ ఆకాశమందుంచాడని, ఒక దినము ఆయన ఆ మూడవ ఆకాశములో ఉన్న పరిశుద్ధుల కొరకును, అదే రీతిగా ఇక్కడ భూమి మీద ఉన్న మన కోసము కూడా ఆయన రాబోతూ ఉన్నాడు అని, ఆయన భూమి మీదకప్పుడు రాడని, అది రెండవ రాకడలో రహస్య రాకడ కాలమని, ఆ రహస్య రాకడలో భూమి మీద ఉన్న పరిశుద్ధులు పరిపూర్ణులైనప్పుడు, ఏ వ్యక్తులు పరిపూర్ణులై ఉన్నారో ఆ వ్యక్తులు మాత్రమే, అన్నగారు ఎంఎం రావు గారు చెప్పినారు కదా, ఇంతకు మునుపు నేనును మీకు చెప్పి ఉన్నాను, 3 విధానాలైన కన్యకలున్నారని. ప్రాముఖ్యమైన ఒక కన్యక 2వ కొరింథీ 11:2లో పవిత్రమైన కన్యకని, ఆ కన్యకగా ఎవరు మార్చబడుతూ ఉన్నారో, ఆ కన్యకగా ఎవరు జీవితాన్ని మార్చుకుని సంపూర్ణత వైపు వస్తూ ఉన్నారో, అలాంటి వారు ఆ యొక్క రహస్య రాకడలోనికి వెళతారని, కాలములు గడియలను దేవుడు ఆధారంగా ఇచ్చాడు, కానీ వారికి కాలము లేక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లేక గడియ మాత్రము తండ్రి తన స్వాధీనమందే ఉంచుకున్నాడని, అది తెలుసుకొనుట మన పని కానే కాదని, అది నరమాతృనికైనను ఎరుగజాలడని, పరలోకమందు దూతలైనను కుమారుడైనను ఆ క్షణమును గూర్చి మాత్రము తెలుపుటకు సాధ్యము కానే కాదని, ఎవరైనా దానిని గురించి ప్రకటించినట్లయితే అది అబద్ధ బోధకాన్ని గుర్తించాలి. కానీ కాలమాన పరిస్థితుల ఆధారాలు, సూచనలు అవి మనకు తెలియపరిచిన వాడు, కారణం మనము సిద్ధము కావలసిన వాళ్ళం. ఈ సిద్ధపడిన ఈ పవిత్ర కన్యకలను ఆయన రహస్య రాకడలో ఈ తండ్రి అయిన దేవుడు ఆయన పంపుతూ ఉండగా, ఆ అనుమతిని కలిగిన ప్రభువు ఆ మూడవ ఆకాశమునకు వస్తూ ఉన్నాడు. అక్కడ క్రీస్తు పూర్వమందున్న పరిశుద్ధులను, గత 2000 సంవత్సరాల చిల్లర అంటే క్రీస్తునందు మరణించిన ప్రియులు వారు అక్కడ ఉన్నారు. అయితే యేసు పునరుద్ధానము అద్భుతమైన సందేశము. ఇప్పుడు మీకు ఒక సందేహము రావాలి. క్రీస్తు పూర్వమందున్న వారు ఏ శరీరముతో అక్కడ ఉండి ఉంటారు?
క్రీస్తు నందు మృతులు ఈ 2000 సంవత్సరాల కాలము అంటే నిన్న మొన్న లేక 1000 ఏళ్ల క్రితము 500 ఏళ్ల క్రితం అనేకులైన దేవునికి ఇష్టలు ఆయన ప్రియులు చనిపోయి ఉన్నారు. వారు ఏ స్థితిలో ఉన్నారు? ఈ ఇద్దరు ఎలాంటి శరీరాలతోటి అక్కడ ఉన్నారు? ఇది అతి ప్రాముఖ్యమైన అంశం. అనేకులు చనిపోతూ ఉన్నారు. లోకానికి నిరీక్షణ లేదు. కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది. మనకు ఒక నిరీక్షణ ఉన్నది. లోకానికి ఆ నిరీక్షణ లేదు. ఇక్కడే ఆయన ఆ ఏదెనును గురించి వివరించిన సంగతియు, ఆ ఏదెను ఇప్పుడు ఎక్కడ ఉన్నది, ఆ ఏదెనుకు సంబంధించిన పరిశుద్ధుల నివాసమును గురించి చెప్పడంలో ఆయన సంకల్పము. అది ఏమిటి అన్నప్పుడు మనందరికీ ఒక గొప్ప నిరీక్షణ. ఆ నిరీక్షణ విధము 3వ మాటలో గమనిస్తారు. మిగతాది మరింత వెళితే అది టాపిక్ వెళుతుంది. 2వ మాట ఈ రోజుకు అది దాటిని అలా ఉంచి 3వ మాటలోనికి వచ్చి కొన్ని 2వ మాటలలో ఉన్న సర్వ సత్యాలను మనము ధ్యానించుదాం. చాలా జాగ్రత్తగా వాటిని చూద్దాం. అప్పుడు మనకు ఈ 2వ మాటలోని సత్యాలను కూడా సువార్త కాదు కానీ నిగూఢమైన సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు తెలిపిన సత్యాలను చూడగలము. 3వ మాటలోనికి వచ్చాక అక్కడ నుంచి మనము కొన్నిటిని తీసుకోవలసిన అవసరం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలను ఒక్కసారి చూడండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుడిని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఎంత చక్కని మాట! దీనిని నువ్వు నేను చదువుతున్నప్పుడు దైవజనమా శరీర సంబంధమైన మాటే నీకు గుర్తొస్తుంది. అక్కడ యేసు ప్రేమించిన శిష్యుడున్నాడని, అక్కడే మరియ ఉన్నదని, అప్పగింతల కార్యక్రమము అక్కడ ఉన్నది అని భౌతికముగా నీవు తెలియచేస్తూ ఉన్నావు. అది మంచిదే. ఆత్మ సంబంధమైన మాట ఇందులో మరి ఒకటి దాగి, అది నీవు గుర్తించాలి. మీరందరూ ఎరిగిన సత్యమే మీ ముందు ఉంచుతున్నాను. ఇప్పుడు శిలువ మీద తన తల్లిని గుర్తిస్తున్నాడే, బతికినప్పుడు రాలేదు. ఎప్పుడైనా ఆలోచన చేశారా? బతికినప్పుడు కూడా ముమ్మారు ఆయన పట్టణంలో ఉన్నప్పుడు పరిసయ్యులు, పెద్దలు, శిష్యులు ఆ బయట నీ తల్లియు నీ సహోదరులు వచ్చి ఉన్నారు అన్నాడు కదా. అప్పుడు ఏమన్నాడు? సరేనని వేచి వెళ్ళిపోయాడా లేదా? వెళ్ళలేదు. మరి ఈ రోజే యేసయ్యకు తల్లి గుర్తొచ్చిందా? మీకెప్పుడు ఈ ఆలోచన చెయ్యాలని అనిపించలేదా? ఇప్పుడు చేద్దాం. ఆ రోజు శిలువ మీద తాను వెళుతూ ఉన్నాను, ఇంకా కాసేపట్లో నేను చనిపోతాను అన్నప్పుడు మనకి సహజంగా చావు దగ్గరకు వచ్చినప్పుడు అయ్యో నా ఆస్తులు,
నా బిడ్డలు, నా సంపాదన, వారి జీవితాలు ఏమైపోతాయి అనే తలంపు రావడం సహజం. ఆయన నరుడు కాడు కదా. నరామ తారములు భూమి మీదకొచ్చిన దేవుడు కదా. ఆయనేంటి ఆ రోజు ఒక మాట, ఈ రోజు ఒక మాట అనడం ఏంటి? ఏమిటి? యేసయ్య ఒక మాట అన్నారు అంటే ఆ మాట రెండంచుల ఖడ్గం అది. ఒకరోజు ఇదే యేసయ్య, ఇప్పుడు మనము గమనించిన దాన్ని నిశితంగా యోచన చెయ్యండి. ఒకవైపు నీవు సువార్తను మోసినప్పుడు ఆ సువార్తలో కమ్మని ఆదరణ కనపడుతుంది. ఆదరణ లేని సత్యమే. అది భూసంబంధమైన ఒక వర, ఒక పదును, ఒక అంచు ఆత్మీయతలను పలికాడు అనడములో అర్థం ఉంది. మరి అదే అంచు శిలువ మీద పలికాడు అంటే అవి లోకానికి చెందిన మాటలు కానే కావు. అది పరలోక సంబంధమైనవి. అది కలువరి శిలువలో ఉన్న తన ప్రియులకు చెందినవి. ఎవరు ఆ శిలువ యొద్ద నిలుచుని ఉన్నారో, ఎవరు ఆ శిలువ యొద్దకు వస్తూ ఉన్నారో, ఆ శిలువను ఎవరు మోస్తూ ఉన్నారో, ఆ శిలువ యొద్ద ఆయన పాదముల చెంత ఎవరు నిలుస్తూ ఉన్నారో, అట్టి విశ్వాసులకు నీకు నాకు ఇవ్వబడు రహస్యములవి. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే వాటిని మనకు తెలియజేస్తాడు. మానవ రీతి యొక్క కృపను నీవు అనుభవిస్తూ వాటిని వెతికితూ ఉన్నప్పుడు అక్కడ నీకు సువార్త కనపడుతుంది. మరికొందరకు జ్ఞానమునిస్తుంది. ఇప్పుడు మీలో ప్రశ్న ప్రారంభమవ్వాలి. అవును కదా, నిన్నటి వరకు సిలువ ఎక్కనంత వరకు ఆయన అన్న మాటేమిటి? నా మాటలలో ఆకాశము భూమి నశించిపోయినను నా మాటలలో ఒక పొల్లు అంటే ఒక చిన్న చామ తప్పదో అన్నాడు కదా. మరి అన్న యేసయ్య అక్కడ నీ తల్లి ఇదిగో, కుమారుడు ఇదిగో, ఇది భౌతికమైన పదమే అనుకుందామా? అలాంటప్పుడు ఇక ఆ తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీళ్ళని క్షమించుము అని ఆ వస్త్రముల ఉన్న వారితో అన్నాడు అంటే అది శరీరానుసారమైన వస్త్రాన్ని చూపటమైతే చూపాడు, కానీ అందులో ఆత్మ సంబంధమైన ఒక వస్త్రం ఉన్నది. అది ఆయన దేహమై ఉన్నది. ఆ దేహమనబడు ఆ వస్త్రమును క్రీస్తు తన సంఘము అని చెబుతూ ఉన్నాడు. సంఘము క్రీస్తు శరీరము. ఆ శరీరమును నీవు పంచుకున్నప్పుడు ఏ మహిమను నీవు పొందుతావు అనే మొదటి మాటను నీవు జ్ఞాపకం చేసుకున్నావు కదా. అది శరీర సంబంధమైనది కాదు. ఇక రెండవ మాట, పరదైసు నేడు ఉందావు అంటే అది అతనిని అడ్డుగా ఉంచి అనగా సాదృశ్యంగా పెట్టి అతని ద్వారా నీకు నాకు నీకు నాకు నేడు రాకడ వరకు కూడా ఒక పరదేశు నీ కోసం ఉన్నది. నీ కోసము సిద్ధపడిన ఒక ప్రాంతం ఉన్నది. నీ కోసము నివాసములు నిర్మించడానికి వెళుతూ ఉన్నాను. లేని ఎడల నేను నీతో చెబుతాను. ఉన్నవి ప్రతిదీ పరలోకములో సిద్ధపరిచి దాని యొక్క సాదృశ్యము ఛాయ భూమి మీదే ఉంచాడు. నీవు నేను ఎరుగక భౌతికమైన కమ్మని స్వార్థను మోస్తూ ఉన్నారు. లోతైన సత్యం ఒకటి దాచబడి ఉంటుంది. వాక్యము రెండంచెల ఖడ్గము. ఇంతట జాగ్రత్తగా కొన్ని మాటలను మెలకువతో పరిశీలన చేద్దాం ప్రియ దైవజనమా. అప్పుడు నిగూఢమైనవి
యాంత్రికముగా నీవు గుర్తిస్తే వాటిని గమనించలేవు. పరిశుద్ధాత్మ వెలుగులో చూద్దాం. చూడండి, ఆయన అన్న మాటను మరొక్కసారి గమనించండి. నేడు ఆయన పలుకుతున్న ఈ 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. కనుక ఇరువురును హక్కున చేర్చబడ్డారు. ఏమిటి ఇక్కడ అన్నగారు? నేను రెండు సార్లు మీ ముందు ఆ శిష్యుడు ఎవరో కొంత క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయినా దానిని మనము మరొకసారి ప్రశ్నార్థకముగా పరిశీలన చెయ్యాలి. ఇక్కడ ప్రాముఖ్యమైన సత్యం ఒకటి. ఆ సిలువ యొద్ద ఉన్న వ్యక్తి ఒకవేళ యోహాను అయితే దాని ద్వారా ఆయన మహిమ పొందుట ఏమై ఉన్నది? లేదు, ఒకవేళ సిలువ యొద్ద, నోట్ దిస్ పాయింట్, సిలువ యొద్ద అతను లాజరైతే లోకానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వడం, ఎందు నిమిత్తము తన మహిమార్థముగా ఇది జరుగుతున్నదని ఆయన చెప్పాడు. లాజరు చనిపోయినప్పుడు, లేక యేసు ప్రేమించిన శిష్యుడు చనిపోయినప్పుడు, ఇది దేవుని కుమారుడు మహిమపరచబడుటకును తండ్రి అయిన దేవుని మహిమ నిమిత్తము ఇది జరిగింది. విషయములో లేదు ప్రియదయ. ఏమిటి? ఒకవేళ ఈ ప్రియ శిష్యుడు అతనైతే ఆ సిలువ మీద ఆ మాట పలుకుటలో ఏమి తెలపడము ఆయన ఉద్దేశం? అయిపోయిందా? మాట్లాడు. పవన్ గారు, దయచేసి అని తెలియబడ్డ వాళ్ళు కొద్దిగా వాళ్ళు ఎవరైతే, మిగతా వాళ్ళు అవసరం లేదు, ఎవరైతే శబ్దము పిల్లలు కుటుంబం వస్తున్నప్పుడు ఇబ్బంది ఉంటుంది కనుక వారిని మాత్రం మ్యూట్ చేస్తే మిగతా వాళ్ళు చక్కని లోతైన సత్యాలలో ఆనందిస్తారు. ఇంతకాలానికి సహాయం చేసిన వారికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. సరే, చిన్న జాగ్రత్తగా మనము జాగ్రత్తగా గుర్తించండి. సిలువ మీద అమ్మా నీ కుమారుడు, అమ్మా ఇదిగో నీ తల్లి, వారిరువురును ఒకరికి ఒకరు తల్లి బిడ్డలుగా చేర్చబడ్డారు. ఈ మాట సిలువలో పలకడములో ఆయన సంకల్పం ఏమిటి? ఇది భౌతికమైన మాట, అందులో నిగూఢ సత్యం ఏమైనా ఉన్నదా? ఒకవేళ నిగూఢ సత్యమే లేకుండా ఉన్నట్లయితే 3 సార్లు ఇదిగో మీ తల్లెను, నీ సహోదరులు
అక్కడికి వచ్చారయ్యా. లూక, మత్తయి, నలుగురు పేర్లు అక్కడ రాయబడిన. యేసయ్య తర్వాత మరియా, యోసేపులు సంసార జీవితముతో జీవించినట్లు వారికి ఇద్దరు అప్పజెల్లెళ్ళు, నలుగురు మొత్తము సంతానము. యేసయ్య పుట్టిన తరువాత యోసేపు మరియలకు నలుగురు బిడ్డలున్నట్లు లేఖనమే తెలియచేస్తుంది. ఇక్కడే నీవు నేను గుర్తించాల్సిన సత్యం ఏమిటంటే, నీ తల్లి, నీ సహోదరులు అక్కడకు వచ్చారు అన్నప్పుడు యేసయ్య వెళ్ళలేదు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? మీరే కదా. ఏ వ్యక్తి నా తండ్రి అయిన దేవునికి ఇష్టలుగా నా మాటలను బట్టి జీవిస్తూ ఉన్నారో అట్టి వారే కదా నాకు తల్లి, నాకు శిష్యులు అన్నాడేంటి మరి? ఆ రోజు ఒక మాట, ఈ రోజు ఒక మాట ఏమిటి? ఆయన తల్లట ఇక్కడే ఉంది. ఆయన తల్లి మన గొంతులో ఉంది. ఆయన బిడ్డ కూడా సహోదరుడు, తండ్రి, పరమ తండ్రి, సృష్టికర్త, ఆల్మైటీ గాడ్. యేసయ్య మనకి తండ్రి అని చెప్పడము లేదు, కానీ జ్యేష్ఠుడట. పరలోకమందున్న దేవునికి కుమారులగునట్లు ఆయన మనకు జ్యేష్ఠుడట. మనము ఆయనకు సహోదరులమట. ప్రియ దైవజనమా, ఆలోచన చేయండి. ఆయన అన్న మాటలలో ఆ సత్యము మనం ఇప్పుడు గుర్తించాలి. ఎందుకు యేసయ్య ఈ మాట సిలువ మీద పలికిన మాటల్లో ఉన్న ఉద్దేశం ఏమిటి? దేవునికి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు చక్కగా దేవునికి స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చిన శిష్యుడు ఎవరో మరి ఒకసారి మనము లేఖనంలో చదువుకోవాలి. అతను లాజరై ఉన్నాడు. మరి అప్పుడు లేచిన లాజరు ఏ శరీరముతో లేచాడు? ఏ శరీరముతో లేచాడు? ఈ శరీరమేనా, మరొక శరీరం ఉందా? ఎందుకంటే ఈ మాటలలో ఉన్న లోతైన పరమార్థమును గుర్తించండి. మనస్సు పెట్టండి. మీలో మనస్సు రాకుండా ఉండటానికి వీల్లేదు. లాజరును లేపినవాడు, నిన్నును లేపువాడు. లాజరును లేపినవాడు నన్ను కూడా లేపువాడు. ఈ లేపువాడు ప్రస్తుతము అనేకులను లేపినవాడు. ఈ అనేకులను లేపినవాడు రెండు భాగాలను లేపాడు. ఒకరు క్రీస్తు పూర్వమందున్న ప్రజలను తన పునరుద్ధానములో లేపాడు. ఇప్పుడు వాళ్ళే శరీరముతో ఉన్నారు. నిన్న రాత్రి చనిపోయిన పరిశుద్ధుడు, ప్రియుడు ఇతగాడి స్థితి ఏమో రేపటి దినాన రాకడకు ముందు చనిపోతే నీవు నేను ఏదో ఒక రోజు మనం ఎలా వెళతాం? మరణము తర్వాత స్థితిగతులు ఏమై ఉన్నాయి? అంతేకాదు, రాకడలో నీవు నేను ఎలా కొనిపోబడతామో అప్పుడు ఈ దేహము యొక్క స్థితిగతులు ఏమిటి లోకానికి తెలియదు. లోకస్తులకు వారికి తెలియపరుచు వారు లేరు గనక దేవుడు మనకు తెలుపుతూ వారికి తెలియమని ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, ఎన్ని సత్యాలు ఆ మాటలో దాచబడి ఉంటున్నాయో. నీవు స్వార్థ
అంతగా వెతికి చెప్పగలిగినప్పుడు ఇవేవి కనపడవు కదరా. అందుకని ఆత్మ సంబంధమైన ప్రజలు ఆత్మ సంబంధమైన వాటిని వెతుకుతారు, నిదానించి కనుగొంటారు. నిగూఢమైన సత్యాలు మన ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. అమ్మో నా దేవుడు, నిరీక్షణ. ఏం జరిగింది? ఏం జరిగింది? ఆ రోజున జరిగిన సంభవాలు చాలా జాగ్రత్తగా ఒకసారి మనము ధ్యానించుకుందాం. ఆయన లాజరే అని ఎరిగిన వాళ్ళము గనుక ఇక ఆ టాపిక్ జోలి మనము, అన్నగారు నేను పలుసార్లు చెప్పబడిన అంశము జోలికి నేను ప్రస్తుతము వెళ్ళాలని అనుకోవడం లా. కావాలి అంటే మరలా మనము ధ్యానించుదాం. అయితే ప్రాముఖ్యమైన ఒక మాట ఇది నానా నీవు నేను గుర్తుంచుకుందాం. దేవుడి ఈ మాటలు మనకి తెలియచేస్తున్నందుకు దేవునికి స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మూడవ మాటను నీవు జాగ్రత్తగా చూడాలి అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుండి 9వ వచనము ఒక్కసారి చదవండి. ఆయన పునరుద్ధానము ఇది అది 3 లింకప్ అయి ఉంది. శాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆ, ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. గత వారం నువ్వు నేను ధ్యానించాం. ప్రభువు దూత ఒక ఆయన ఉన్నాడట. నీవు నేను భౌతికముగా ఆయన ప్రభువు దూతే అని అనుకున్నాం. కానీ ఆ దూత ఎవరట అప్పుడు? ఎలా గ్రహించాము అంటే ఈ దూత నిబంధన దూత. తాను లోకమునకు విడుదలకై ఒక నిబంధన చేశాడట. ఆ దూత రాతిని పొరిగించిన వీరు శుక్రవార సమయంలో వీరు యేసుని సిలువ వేసిన తరువాత లోకమునకు లేని ఒక కార్యం, అది నిరీక్షణ. మనలో కూడా ప్రియ దైవజనమా, మనలో కూడా మనిషి బతికినప్పుడు ముసలి ముతక చనిపోబోయే ముందు ఒక పట్టు చీర కొనుక్కుందాము, ఒక నగ పెట్టుకుందాము. నగలైతే పెట్టరు గాని, పెట్టకపోవచ్చు గాని ఒక పట్టు చీర పెట్టుకుందామని ఆశపడ్డప్పుడు బతికిన దినాలలో అవి చచ్చిపోయాక ఆ కోరిక తీరకపోతే ఆ చీర పెట్టి తగలబెడతారు, లేక సమాధి చేస్తారు. చివరి కోరిక. అంత దాటిన తర్వాతకి నిరీక్షణ లేదు. కానీ బైబిల్లో ఉన్న దేవుని ప్రియులకు నిరీక్షణ ఉంది. ఎందుకంటే 7 ప్రవక్తలు సమాధులు తెరవబడతాయి. ఇజ్రాయేలును ప్రజలు లేపబడతారు. దేవుని ప్రజలు లేపబడతారు అని 2 చోట్ల రాశాడు. ఒక్క ఆధారము మాత్రము మీ ముందు ఇప్పుడు చదువుతాను. దానియేలు 12:2 అంటూ ఉన్నాడు, సమాధులు తెరవబడతాయి. సమాధులలో నుంచి ప్రజలు లేస్తారు. అనేకులు లేస్తారు. చదవండి 12:2. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. ఇదిగో కొందరు మేలుకుంటారు, కొందరు నిత్య నిత్య జీవానికి, అనుభవించుటకు, ఆ కొందరు నిందల పాలగుటకు, కొందరు నింద పాలగుటకు, నిత్యముగా హేయులగుటకు నిత్యముగా హేయులగుటకు లేస్తారు. ఒక నిరీక్షణ అనేక చోట్ల రాయబడి ఉంది. అందుకని వారు మనిషి చనిపోయిన సుగంధ ద్రవ్యములు, సంభారములు, బోళముతో కలిసిన అత్తరును వీటన్నిటినీ సిద్ధం చేసుకున్నారట. ఆదివారము విశ్రాంతి దినము అదుగో గడిచిపోయిన
ఇజ్రాయేలుకు శనివారమే విశ్రాంతి. లేవి కాండం అంటూ ఉన్నది 2 విశ్రాంతి. రెండవది మహావిశ్రాంతి దినము, అది పస్కా దినము. వీటన్నిటిని జాగ్రత్తగా క్రోడీకరించండి, అప్పుడే మీకు కొలిక్కొస్తుంది. వారు విశ్రాంతి దినమునకు ముందు రోజు సిద్ధపరచు దినము, అనగా అది శుక్రవారము, ఆయన సమాధి యుద్ధకు చూసి ఆ సమాధిని వారు పరిశీలన చేసి ఆయనకు ఎంత బోళము పడుతూ ఉన్నది, ఎంత పరిమళ ద్రవ్యములు పడుతూ ఉన్నది, ఆయన సమాధి మెజర్మెంట్స్ ఎక్కడ ఉన్నవి అన్ని చూశారు. వాటి కొరకు వారు సిద్ధము చేస్తున్నారని అక్కడే ఉన్నది, అక్కడే ఉన్నది. అయితే ఇందులో నీవు గమనించవలసింది, అక్కడ యేసు క్రీస్తుని పునరుద్ధానమందు వెతుకుతూ ఉన్నవారు ఉన్నారు. ఆ పునరుద్ధానములో రాతిని బొర్లించిన ఒక దూత అక్కడ ఉన్నాడు. ఆ దూత ఇప్పుడే కాదు, నిర్గమకాండము 17:6లో కూడా ఆ దూతే కనపడుతూ ఉన్నాడు. ఆ రాతి మీద ఆయన నిలబడి ఉన్నాడు. ఆ రాతిలో నుంచి జీవజలం ఇచ్చువాడు, నేడు రాతిని బొర్లించిన వాడు. ఎంత పెద్ద బండల వంటి కఠినమైన పరిస్థితులు నీలో ఉన్నా కూడా వాటిని దొర్లించిన వాడు. అక్కడున్న 2 దూతలతోటి వారు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, నేను మోసుకొని వెళతాను. ఒక ఆడదూతులు అంటూ ఉంది, ఆయన్ను మోసుకొని వెళ్తాను. ఆయనను మోసుకొని వెళతాను అంటే అర్థం ఏమిటో తెలుసా? ఆయన సిలువను నేటి భావము, ఆయనను మోసుకుని వెళతాను అంటే ఆయన వాక్యమును మోసుకుని వెళతాను, అనేకులకు ప్రకటిస్తాను అనేది ఆత్మీయ సత్యం. అక్కడ కొందరు స్త్రీలు నిలుచుని ఉన్నప్పుడు ఆ సిలువ మీద ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో ఇదిగో నీ తల్లి. ఇదే మాట ఆయన అంటూ ఉన్నాడు. మరి నా తల్లి ఏది అని ఇదిగో అక్కడ ఉన్నారు అంటే అప్పుడు అంటూ ఉన్నాడు, ఇదిగో పునరుద్ధానముందు ఎదురు చూసిన వారికి నేడు కనపరుస్తున్న మాట. అదేమిటి అంటే ఒక పరదయిస్తూ ఉన్నది. ఎవరు ఆ సిలువను మోస్తూ ఉన్నారో అట్టి వారికి పరదైసు భాగ్యం ఇస్తూ ఉన్నారు. దానిని గురించి తెలియచేస్తూ ఇదిగో ఒక ఆత్మీయమైన మాట 3వ మాటలో ఒకదానికొకటి సంబంధం ఉంటూ ఉన్నది. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, నీ తల్లి. ఎవరయ్యా తల్లి అంటే ఇదిగో నీవు నేని. ఇంకా లోతుగా నువ్వు జాగ్రత్తగా చూస్తే మనకు ఒక తల్లి ఉన్నదట. ఎవరు చెప్పగలరా? శిలువ మీద పలికిన మాటల్లో ఈ నర్మగర్భమైనటువంటి సత్యం ఒకటి ఉన్నది. ఈ తల్లిని ఒకనాడు ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అన్నాడు. ఇదే యేసయ్య సిలువ దగ్గరకు వచ్చేసరికి, ఓ నా తల్లి, ఓ నా కుమారుడా, మీరిద్దరు కలిసి ఉండండి. ఈ తల్లికి ప్రసవ వేదన కలుగుతుంది, ఒక కుమారుణ్ణి కంటుంది. ఈ కుమారుడు నా యొద్దకు వస్తాడు. కొంతకాలము ఆ స్త్రీ హరణ్యమనే శ్రమలు నీకు తప్పవు. నీ కడుపులో ఒక కత్తి దూయకబడక మానదు. ఏమిటి ఆ మాటలలో ఉన్న ఉద్దేశాలు? గమనించు, యోచన చేయి. ఆ రోజున నా తల్లి నీవే అన్నప్పుడు ఆ తల్లి ఆత్మ సంబంధముగా దేవుని సంఘమై పరలోకమందున్న యెరూషలేము, అది మనకు తల్లి. అనగా ఆ సంఘం అనబడే క్రీస్తు శరీరములో ఉన్న నీవు నేనే. మరి ఆ కుమారుడెవరో? ఆ కుమారుడెవరో? అందులో ఉన్న మగ శిశువు.
మగ శిశువు అనగా మీలో ఇదిగో ఇక్కడున్న ఈ దేవుని ప్రియులలో కొందరు ఉన్నారు, ప్రభువుని హత్తుకున్న వారు, ఆయన పాదాలను పట్టుకొని అంతా ఆయన మీద ఆధారపడ్డవాళ్ళు. మరికొందరు ఉన్నారు, ఆయనను వెతుకువారు మొదటి కోవ. నా ప్రభు ఎక్కడున్నాడో నాకు చూపయ్యా, ఆయనను ఎవరో తీసుకొని పోయి ఉన్నారయ్యా, నేను ఆయనను మోసుకుని ఆయనను సువార్తగా ప్రకటిస్తాను, అనేకులకు మాదిరిగా నేను జీవిస్తాను. ఆయన శిలువ రక్తముతో కడిగి ఉన్నాడు నన్ను. ఆ రక్తము నా ఒక్కరిలోనే ఉండటే అది ఆయన చిత్తము కాదు. ఆ రక్తపు విలువ అనేకులకు పంచబడాలి. ఆ రోజే జకర్యా 13:7లోను, అలాగనే హెస్కేలు 38లోను, అలాగుననే ఇదిగో అనేక వచనాల మీరు చెదరిపోతారు, కాపరిని కొట్టుదును, కాపరిని కొట్టుదును, గొర్రెలు చెల్లా చెదురవుతాయి. ఎందుకో తెలుసా? ఆ గొర్రెలు ఒక చోట ఉండుట ఆయన చిత్తము కాదు. సమస్త భూమండలము ఆయన సృజించిన దైవం. సమస్త ఖగోళము ఆయన సృష్టి. ఆ సృష్టి అంతా దేవుని వాక్యము విస్తరింపబడాలి. కాబట్టి కాపరి కొట్టబడాలి, గొర్రెలు చెల్లా చెదరవ్వాలి. చెదరిన ఈ గొర్రెలు పరిశుద్ధాత్మ వరాలతో నింపబడి అనేకులకు మాదిరిగా ఉండాలి. నేడు నీవు మనందరము ఆ రక్షణలో ఉన్నాము అంటే అదుగో మనము కూడా చెదరిపోతూ ఉన్నాం. అనేక చోట్లకు దేవుడు విస్తరింప చేస్తూ ఉన్నాడు. మన ద్వారా దేవుడు తాను మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆశ్చర్యకరమైన విడుదలలు చేస్తూ ఉన్నాడు. తద్వారా ఆయన మహిమను కుమ్మరిస్తూ ఉన్నాడు. ఆ రకముగా ఆయన అనేకులను ఆకర్షిస్తూ ఉన్నాడు. కాపరిని కొట్టనిదే, గొర్రెలు చెదరిపోనిదే నా ఖడ్గము. యెహెజ్కేలు అంటూ ఉన్నాడు, ఇదిగో నా ఖడ్గము తిరిగి వరలో పెట్టకుండా దానిని నేను దూసి ఉన్నాను. కనుక ఈ రోజున అనేకులు ఆయన ఆత్మను పొందిన బిడ్డలై, ఆయన సేవకులై, ఆయన పాదాలు కడుగుతూ అదుగో అపోస్తుల యొక్క క్రమములో కొందరు, ప్రవక్తల క్రమములలో కొందరు, ఉపదేశకులు కొందరు, సువార్తికులు కొందరు, అదే రీతిగా కాపరులను కొందరిగా చేసుకుని వారు ఎలాంటి వారైనా సరే వారి ద్వారా తాను మహిమ పొందుతూ తన మహిమను తన ప్రియులుగా వచ్చిన వారికి విస్తరింప చేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీద పలికిన మాటకు ఉన్న భావము అదుగు ఆ స్త్రీ ఒకటి ఉన్నది. ఇప్పుడు ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం లేక 1వ వచనము నుంచి ఒక్కసారి చూడండి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడును. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ. సూర్యుని ధరించుకున్నదట ఈ స్త్రీ. నీవు నేను యేసు క్రీస్తు ప్రభువు రక్తములో కడుగబడి ఉన్నప్పుడు నిన్ను ఆయన పరిశుద్ధురాలు అంటూనే ఉన్నాడు. కానీ నీవింకను చక్కగా ఆయన పాదాల చెంత కడుక్కుంటూ ఉన్నావు. నేను పాపిని వేకువన తెచ్చి. అప్పుడు అంటున్నాడు, నీవు పాపివే, కానీ ఇదిగో ఆత్మతో నేను నింపుతూ ఉన్నాను, నీవు నాకు పరిశుద్ధ జనము. కనుకనే నీ మరకలు కడుక్కో బిడ్డ. నా సహోదరి, ప్రాణేశ్వరి, నా సంఘమా, కడుక్కో. ప్రతి నిత్యము కడుక్కుంటున్న నీవు ఆ మరకలు క్షమించబడుతున్నాడు. అన్ని పాపములను క్షమిస్తున్నాను, కానీ ఒక్కటి మాత్రము దాని జోలి వెళ్ళకు. క్షమించబడని పాపము, దాన్ని జోలి వెళ్ళకు. మిగిలిన సమస్త పాపములు మన్నిస్తున్నాను, అయితే తిరిగి దాని జోలి వెళ్ళకు. క్షమించబడిన తర్వాత వాటి జోలి వెళ్ళకు. అదుగో అక్కడ చూపుతున్న ఆ స్త్రీని తెలుపుతూ ఉన్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నీవు విడవవద్దు. నేను ఒక దినము రాబోతూ ఉన్నాను. నా కలువరి సిలువలో కార్చిన రక్తపు విలువ ఏమిటో తెలుసా? నా మహిమ.
నా మహిమ, ఆ మహిమలో నేను రాబోతూ ఉన్నాను. నేను ఈ పరిశుద్ధులను తీసుకొని వెళతాను. ఆ పరిశుద్ధులు 2 విధాలుగా ఉన్నారు. ఒకరు స్త్రీగా ఉన్నారు, ఒకరు స్త్రీగా ఉన్నారు, మరి ఒకరు ఆమె శిశువుగా. అది యేసయ్య ఆనాడు దేవాలయము దగ్గర ప్రకటిస్తూ ఉన్నప్పుడు, నీ సహోదరుడు, నీ తల్లి వచ్చి ఉన్నారన్నప్పుడు, ఎవరు నా తల్లి? వీరే కదా. ఎవరు నాకు సహోదరులు? వీరే కదా. ఆ మాటను సిలువ యొద్ద తీసుకుని వచ్చి అక్కడ ఒక మాట అంటున్నాడు, మీరిరువురును ఏకపరచ అనగా నా రక్తముతో మిమ్మలను ఒక చోట చేర్చబోతూ ఉన్నాను. ఇప్పుడు నీవు స్త్రీ గురించి, నీవు తల్లిని గురించి ఆత్మీయముగా నీవు జాగ్రత్తగా చూస్తే, అక్కడ తెలుపబడిన ఆ స్త్రీని ప్రకటన 12లో తీసుకొని వచ్చాడు. ఆ స్త్రీ సూర్యుని ధరించుకున్నదట. ఆ సూర్యుడు ఎవరో కాదో, మన ప్రభువైన యేసుక్రీస్తు నీతి సూర్యుడు. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచిన ప్రజలకు నీతి సూర్యుని నేను ఉదయింప చేస్తానని ముమ్మారు రాసిన సత్యము అక్కడ మన కోసము యేసు క్రీస్తు రూపముగా నీతి సూర్యుడు భూమి మీదకి వచ్చి, ఆయనే నీతి సూర్యుడు. ఆ స్త్రీ 12 నక్షత్రములు అనబడిన 12 నక్షత్రములు అనబడిన అపోస్తులుల ద్వారా ఇవ్వబడిన ఈ పరిశుద్ధ గ్రంథమందు మనము ఆనంద పారవస్యము పొందుతూ ఉన్నామట. ఆ అందులో ఉన్న దేవుని మాటలను మనము పరిపూర్ణముగా ఆనందించుతాం. అదిగో చదవమ్మా ఇప్పుడు. సూర్యుని ధరించుకున్న ఆ స్త్రీ, ఆమె పాదముల క్రింద ఆ చంద్రుడును ఆ శిరస్సు మీద 12 శిరస్సు నక్షత్రములు మీద 12 నక్షత్రములను కలిగి ఉన్నది. ఉండెను. అయితే ఆమె ఏమవుతుందట ఆమె స్థితి? ఆమె గర్భిణి అయి ప్రసవేదన. గర్భిణి అయి ప్రసవ వేదన పడుతుంది. ఆ నొప్పులకు కేకలు గర్భిణి అయి కేకలు వేస్తూ ఉన్నది. సంఘములో ప్రభువు ఎప్పుడు పిలుస్తూ ఉన్నాడా? గర్భిణికి ఆయన స్వరము వినపడగానే వెంటనే ప్రసవ వేదన నింపబడుతూ ఉన్నది. ఆ ప్రసవ వేదన యొక్క ఫలితము పొందుతూ ఉన్నది. ఒక రోజున బిడ్డను కనక ముందు ఆమె వేదన తల్లి పడుతూ ఉన్నది. ఆ మాతృమూర్తి ఎప్పుడైతే తన బిడ్డను ప్రసవిస్తూ ఉన్నదో, ఆ ప్రసవించబడిన బిడ్డను చూసుకొని తనకు కలిగిన అంతటి భయంకరమైన మరణకరమైన వేదనను చూసి ఆమె మరచిపోతూ ఉన్నది ఆ వేదనను. ఆ బిడ్డను ఒత్తిళ్ళ కత్తుకొని, అమ్మో నాకు పుట్టిన బిడ్డ చిన్న చిన్న చేతులతోటి ఎంత లారుముద్దుగా ఉన్నదని రక్తమును ఆ యొక్క రంగరించి పాలగా ప్రతి రక్తపు బొట్టును బిడ్డకు మార్చి తన ఆయుష్ను ఆ బిడ్డ మీద కుమ్మరిస్తూ ఉన్నదనేది లోకములో సర్వ సత్యమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఆ బిడ్డ మీద మమకారము కలిగి ఉన్నది గనక, ఓ తల్లి నీకు ఒక బిడ్డనిస్తూ ఉన్నాను, ఓ కుమారుడా నీకు తల్లిని అనుగ్రహిస్తూ ఉన్నాను, జాగ్రత్తగా మెలకువ కలిగి ఉండండి అనగా సంఘములో మగ సిరి కలిగిన కొందరు ఉన్నారు. ఈ ప్రజలు దేవుని ప్రియులుగా ఉన్నారు, ఆయన కాడిపోయు వారై ఉన్నారు. ఈ ప్రజలు ఆ సంఘమును పొరపాటునైనా విడిచిపెట్టవద్దు. ఎందుకంటే ఒకనాడు ఈ సంఘం అనబడే ఈ స్త్రీ నిన్ను కలిగి ఉన్నది, నిన్ను పెంచి ఉన్నది. వారిని చులకన చేయవద్దు. పరిశుద్ధాత్మానుభవాలలో నీవు మగ సిరి కలిగిన వాడు, మగ సిరి కలిగిన శిశువు నీవు కనుక దైవజనమా, భౌతికముగానే స్త్రీ పురుషులనే విభేదము భూమి మీద విస్తరించబడడానికి నీ భూమిని నీవు జాగ్రత్తగా ఆత్మీయంగా నీవు గమనించినట్లయితే, ఆత్మీయముగా నీవు జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈ భూమి మీద నేను ఇక్కడ ఉన్న స్త్రీలు వధువు సంఘము, స్త్రీ సంఘం. ఇదే నీవు నేను పరమందుకు వెళ్ళినట్లయితే దేవుని కుమారులు మరియు దేవుని దూత చెప్పింది అని ఇంకెప్పుడు అనకండి. ఎవరైనా అనేటట్టుంటే దూత చెప్పాడు.
యెహోషువ, నీవు నా పక్షాన ఉన్నదానవా అనలేదు, కానీ ఉన్నవాడవా లేక దేవుని పక్షమున వచ్చిన వాడవా అని యెహోషువ 5లో ఆనాడే ప్రకటించాడు. ఎవరి పక్షము అంటే, నేను దేవుని పక్షముగా వచ్చిన వాడను, వాడను కాదు. స్త్రీత్వం అనేది లేదు, కలుగ చేయలేదు. నిన్ను గర్భఫలం కోసము ఈ భూమిని విస్తరింపబడడం కోసమే ఒక మాతృత్వాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆ పిమ్మట నీవును మగసిరి కలిగిన శిశువని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ సంఘములో ఒక తల్లి ఉన్నది, మరి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుని గురించి ప్రకటన 12లోనే తెలియచేస్తూ ఉన్నాడు. ఆ వచనానికి వచ్చే తల్లి, సమస్త జనమును ఇనుప దండముతో ఏలనై. ఒక మగ శిశువును ఆమె కనగా, ఎవరైనా సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, సమస్త జనమును ఇనుప దండముతో ఇనుప దండముతో ఏలాలి అంటే ఎప్పుడది? నీవు ఈ రోజున ఏలగలుగుతున్నావా? ఎందుకంటే ఇంకా 1000 ఏండ్ల పాలన రాలేదు. పాలనలో అన్యులు ఉన్నారు. ఈ రోజున బాధపడ్డ నీవే ఒక దినమున ఆయన తన రాజ్యాన్ని ఇస్తాడు. రాజ్యమునకు ఆయన ప్రభువై ఉన్నాడు. ఆ రాజ్యములో ఆయనే ప్రభువై ఉన్నాడు. అప్పుడు సమస్త జనమును ఇనుప దండముతో, ఇనుప దండమని ఏను అధికారము సామంతరాజు పోషించాడు. అందుకనే మగసిరి కలిగిన శిశువు యాకోబు మగసిరి కలిగిన వాడై ప్రభువుతో పోరాటము చేసి ఆయన కాళ్ళు విడువక, ఆయన కాళ్ళు పట్టుకుని విడవక ఉన్నాడు. యోచన చెయ్యండి. అక్కడ యేసయ్య శిలువ మీద పలికిన ఆ మాటలలో ఒకవైపు స్వార్థ కనపడుతూ ఉంటే, మరి ఒక సత్యము కనపడుతూ ఉన్నది. లోకమును చెదిరిపోగొట్టినప్పుడు అందులో కొందరు పారిపోయి ఉండవచ్చు, అది దేవుని సంకల్పమే. కానీ ఇతగాడున్నాడే, యేసు ప్రేమించిన ఈ శిష్యుడు లాజరు అని పలుసార్లు ప్రకటింపబడింది గనుక నేను వాటి జోలి వెళ్ళలేదు. ఇక్కడ అంశం ఒకటి, ఒకవేళ లాజరు అయినట్లయితే ఆ శిలువ యొద్ద లాజరును ఉంచడములో ఏ సందేశం ఇచ్చాడు? అది నేడు నీకు తెలియబడుతున్న ఆదరణ ఏమిటి? అది తెలుపాలని మీ ముందు ఇందాక ఒక చక్కని మాట, సుగంధ ద్రవ్యములను సిద్ధపరిచి చనిపోయిన వారు 3వ దినమున కొరకు వారు వేచి చూస్తూ ఉన్నారు. చనిపోయిన డెడ్ బాడీని భూమిలో కప్పి మరలా మనము వాటిని చూడము గాని ఇజ్రాయేలు జనమునకు ఇది నిరీక్షణ. నీవు నేను దేవుని ఇజ్రాయేలుము, మనకు కూడా ఆ నిరీక్షణ ఆనాడే ప్రకటించాడు. సమాధులు తెరవబడతాయే. ఈ మాట అనేకులు యోబు 19:25లో కూడా నా విమోచకుడు సజీవుడు, ఒక దినాన నన్ను లేపుతాడు. హెస్కేల్లో కూడా అంటూ ఉన్నాడు, ఇదిగో ఎండిన ఎముకల 38లో ఎండిన ఎముకలకు తిరిగి కట్టబడతాయి. ఈ నేల తిరిగి వేసిందో అది తిరిగి అప్పగించబడుతూ ఉన్నది. వీరందరూ ఇజ్రాయేలే. 2 రకాల ఇజ్రాయేల్. ముఖ్యముగా మనము దేవుని ఇజ్రాయేల్. ఈ ప్రజలను నిశ్చయముగా లేపుతూ ఉన్నాను. ఆ తర్వాత మొత్తం 27:52లో అప్పుడు సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరముతోనే లేచారు. ఒకటి కాదు, 7 సార్లు ప్రకటించాడు. ఆ నిరీక్షణ ఆనాటి నుండి నేటి వరకు మరణించిన తర్వాత కూడా వాళ్ళు సుగంధ పరిమళాలు అలాగనే ఆ యొక్క బోళముతో కలిపిన అత్తరు అన్ని జాగ్రత్త పరిచి ఆ శవమును తీసి శుభ్రము చేయడానికి వారు వెళ్ళారు. అయితే ఆ శిలువ మీద పలికిన ఆ మాట యొక్క భావము నేడు మనకి తెలుపుతూ ఉన్నాడు. ఆ తల్లి మరెవరో కాదట, ఇక్కడ చూపబడుతున్న
దేవుని ప్రియులు సంఘము, సంఘమట. ఈ సంఘములో మరి ఒక బిడ్డ ఉన్నాడట. సమస్త జనమును ఏలనయ్యున్న వారు, ఆ ప్రజలు ఇక్కడ ఉన్నారు. దేవుని కోసము మన గ్రూపులో ఉన్నందుకే, నేను అట్టి వారు ఉన్నందుకే నేను ఆనందిస్తున్నాను. ఎందరికో లేని భాగ్యము మనకిచ్చి ఉన్నాడు. దేవుని కోసము దేహము అనారోగ్యాల పాలవుతున్నా పట్టించుకోక. అనారోగ్యము రాదు అనడానికి లేదు, వచ్చి పట్టించు. బాధలు, శ్రమలు, మరణ తుల్యమైన స్థితిగతులు వచ్చినను ఆయనను వదిలిపెట్టజాలక ఆయన కాళ్ళట్నే పట్టుకుని, అయ్యా ఈ ఊపిరి నీవిచ్చింది, నరుని జీవితమే పాటిది నాయన. ఒక దినమున ఈ ఊపిరిని మేము విడువవలసిందే, కానీ నీ ఊపిరిచ్చినంత కాలము నీ పాదాలు పట్టుకొని విడువము. నీ సిలువ మోయక మేము ఆగము. అనేకులకు ప్రకటిస్తామని. ఇదిగో ఉద్యోగాలు మానివేసిన వారు, వ్యాపారాలను, ఉద్యోగ సంబంధమైన బ్రతుకు దరువులను, అనేక ప్రాక్టీసులను దేవుని నామ నిమిత్తము విడిచిపెట్టి నడుస్తూ, ఇక మీదట నేను కాదు క్రీస్తే. రిటైర్మెంట్ అయినా కూడా, అయ్యా నేను మిగిలిన శక్తి కొద్దీ నేను పరిగెత్తుతాను. సాయంకాల సమయములో, ఈ సమయములో వచ్చిందయ్యా, నీ తోటలో పని చేస్తాను. ఆ తోట మీద ఉన్న శ్రద్ధను బట్టి ఆయన అతనికి కూడా సాయంకాలం, వేకువ, మధ్యాహ్నము, సాయంకాలము వారి వారి ఆసక్తులను బట్టి నాణ్యం ఇవ్వక మానలేదు. అలా ఆయన కాళ్ళు పట్టి కడుగుతూ, మగ సెరగలిగిన, అంటే పౌరుషము కలిగిన ప్రియులు ఉన్నారట. అట్టి వారి గురించి తెలుపుతూ, వారే శిశువు ఈ గర్భము ధరించి ప్రసవ వేదన. ఇప్పుడు ఎవరు కొనిపోబడతారు అని నీవు జాగ్రత్తగా చూస్తే, అక్కడ ఆ స్త్రీ అనబడే వ్యక్తులు అక్కడ అరణ్యానికి వెళతారట. ఇప్పుడు ప్రకటనలో ఆ మాటను చదువుతలే, ఆ ఒక్క మాటను. ఆ శిశువు ఎక్కడికి వెళ్ళాడో చూద్దాం. ఇది రహస్య రాకడకు సాదృశ్యమై ఉంది. ఆ శిశువు దేవుని యొద్దకు వెళ్ళెనా, ఆయన ఆసనము యొద్దకు వెళ్ళెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. ఆ స్త్రీ అరణ్యం, అంటే శ్రమలు, 7 ఏళ్ల శ్రమలోనికి వెళ్ళింది. ఆ స్త్రీ 7 ఏళ్ల శ్రమలోనికి వెళ్ళింది. శిశువు మగ సిరిగలి. వీళ్ళు చాలా మంది తెలియక, ఇది ఇజ్రాయేలే ఆ శిశువు అనే వాళ్ళు ఉన్నారు. ఇజ్రాయేలీయులలో క్రీస్తుని కలిగిన వారు తప్ప, ఈ మొదటి 3.5 సంవత్సరాలలో తప్ప, చివరి 3.5 సంవత్సరాలలోనే వారికి ముసుగు తీయము. వారు దేవుని యొద్దకు వెళ్ళరు. కానీ దేవుడే, ప్రభువే వారి దగ్గరకు ఒలీవల కొండ మీద పాదముంచి వస్తాడు. వీళ్ళు వెళ్ళరు, ఆయనే వస్తాడు. కానీ ఈ శిశువు దేవుని యొద్దకు కొనిపోబడింది. ఆ శిశువు నీవు నేనే. ఆ తరువాత శ్రమలు. ఇది ఎప్పటి వరకు అంటే, మొదటి 3.5 సంవత్సరాల శ్రమ వరకు. అనంతట తాను కొనిపోబడ్డది శ్రమల మొదటి 3.5లో. అక్కడ దేవదూతలు పోగు చేయుట వ్యత్యాసం. ఎంత గొప్ప భాగ్యంతో ఉన్నాడో చూడండి. ఇక్కడ ఒక శిశువుని పెడుతూ, ఇదిగో ఆత్మ సంబంధమైన ఆ తల్లి ఎవరు అంటే సంఘం. అది శరీర సంబంధముగా భూమి మీద మందిరములో కట్టబడిన ఆత్మ సంబంధముగా కట్టబడుతూ ఉన్న, ఆన్లైన్ లో ఉన్న నీవా, ఏది ఏమైనా ఆయన చెంత నిలిచి కట్టబడువ సంఘమా. మీరు ఒకరికి ఒకరు కలిపి ప్రార్థన చేసుకోండి. ఒకరి నిమిత్తం ఒకరు సహాయకారులై ఉండండి. మనం అదే చేస్తూ ఉన్నాం. తండ్రి, నా తప్పు మొదట క్షమించు.
ఎందుకంటే నాలో తప్పుండగా వేరొకరి గురించి నేను ప్రార్థించడం సాధ్యం కాదు కదా. నా లోపమును బట్టి నా మొర ఆలకించం కదా. అందుకని అయ్యా మొదట నా తప్పు క్షమించు. ఒక 5-6 మాత్రమే ఆ క్షమాపణ అడుగుతున్న వారు ఉన్నారు. మిగతా వాళ్ళు సమయ పరిస్థితులు, నిద్ర, మరొక కారణాలు ఏమైనా కావచ్చు, వారు కోరుకోలేకపోతున్నారు, లేకపోతే ఏకీభవిస్తున్నారు. క్షమించయ్య 2 మాటలు. ఆ తరువాత ఏమంటున్నావో తెలుసా? అమ్మా, ఇదిగో నీ కుమారుడు, నీ కుమారుడమ్మా, ఆ కుమారుని చేర్చుకో అంటే అప్పుడు నీ నోట నా నోట పలుకుతున్న ఒక మాట, అయ్యా వారిని కూడా ఏం చేయండి, క్షమించండి, చూసారా? ఆ క్రమం అదే. నన్ను క్షమించు. ఆ రోజు 2వ మాట అప్పుడు ఆ దొంగ పలికిన అక్కడ అతనికి యువతల పశ్చాత్తాప హృదయము లేదు. కానీ నీవు నేను పరిశుద్ధులుగా చేర్చబడిన వారు కనుక నీ పాపముల కోసమే విజ్ఞాపన. ఆ రోజు ఒకరికి ఒకరు, పౌలు, పేతురు, శీలలు, బర్నబా చెరసాలలోనికి, వారు శ్రమలలోనికి వచ్చినప్పుడు సంఘము వాళ్ళు చేశారు. స్త్రీ ప్రార్థన చేసింది. పురుషుడుగా ఉన్న పౌరుషము కలిగిన పౌలు, పేతురు, బర్నబా, శీలలు వీళ్ళు అలా సంఘము కోసం చేస్తున్నారు. ఒకరికి ఒకరు అప్పగింత అప్పగింత. చూడండి ఎంత కమ్మని ఆ మాటలు ఆయన తెలియచేస్తూ ఉన్నాడో మనం ఒక్కసారి మరలా జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ అంటూ ఉన్నాడు, ఆయన తన శిష్యులను గురించి ఏమంటూ ఉన్నాడో చూద్దాం. చూడండి దయచేసి. ఇదిగో అక్కడ ఒక రోజు ఏం జరిగిందంటే, ఈ లాజరు, చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియదేవ జనమా, ఈ లాజరు లేపబడ్డాడు. లాజరే అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలు నీవు జాగ్రత్తగా వెతికితే అతనిని ఎందుకు లేపాడు, అతనిని దేవుడు ఎందుకు లేపాడు, ఆ మాట మనము కొన్ని ఇప్పుడు జాగ్రత్తగా గమనిద్దాం. అక్కడ శిలువ మీద పలికిన మాటలో శరీరానుసారమైనది ఒకవైపు నువ్వు చూస్తే, ఆత్మ సంబంధమైన తల్లి పైనున్న యెరూషలేము, అది మనకు మనకు తల్లి, మనకు తల్లి అయినది, మనకు తల్లి. ఇప్పుడున్న యెరూషలేములో భూమి మీద ఉన్నది ఆ సంఘము నిందలు, అవమానాలలో నింపబడుతుంది. అక్కడ ఒక తల్లి ఉన్నది. అక్కడ ఆ తల్లి లోపల నుంచి పుట్టినటువంటి ఆ సంఘములో నుంచి ఎదిగి పరిశుద్ధులుగా జీవిస్తూ, పవిత్ర కన్యకగా జీవిస్తూ, అనేకుల కోసమని సిద్ధపడి అనేక శ్రమలను ఓర్చిన వారిని మగ శిశువు. వీళ్ళిద్దరూ తల్లి నుంచి వచ్చిన వీరే. ఈ కుమారుని కనినటువంటి తల్లే. అందుకని మీరిద్దరూ ఒకరి కొరకు ఉండండమ్మా, నేను వస్తాను, ఇదిగో నీ తల్లి, ఇది నీ కుమారుడు అంటూ నేను ఒక రోజు వస్తాను, మీరిరువురిలో కుమారుణ్ణి తీసుకుని వెళ్తాను. ప్రస్తుతానికి నీ తల్లి మనసు పోలేదు కదా, తల్లి సంఘముగా నీవు ఉండాలి కదా. కనుక నీవు ఇదిగో 3.5 శ్రమల కాలములో నీ కోసం వస్తాను. మీలో కొందరు హతసాక్షులవుతారు. జాగ్రత్త. ఆ స్థితి తెచ్చుకోకుండా ఇదిగో ముట్టక మునిపే సర్పము, విషము దక్కక మునిపే కొనిపోబడే స్థితి నీలో ఉన్నప్పుడు నీవు మగస్సిని కలిగిన వ్యక్తి. అలా జీవించాలనే ఆయన కోరిక. ఇప్పుడు ఆ యొక్క లాజరును గురించి యోహాను గ్రంథం 11వ అధ్యాయము
3 నుండి చాలా జాగ్రత్తగా చదవండి. మన ప్రశ్న ఒకటి రాబోతూ ఉంది. ఈ శరీరముతో ఉన్న ప్రజలు మరణించిన స్థితిగతులు ఎలా ఉంటాయి? ఏ దేహముతో పూర్వ ప్రజలు లేపబడ్డారో నీవు నేను ఎలా లేపబడతామో, చనిపోయిన వాళ్ళు ఎలా లేపబడతారు, ఇవన్నీ మనం 1 బై 1 నిగూఢమైన సత్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. చదవండి. అతని అక్క చెల్లెండ్రులు, ఆ, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. ఆ, యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని మొదటి మాట అంటున్నాడు, ఈ వ్యాధి మరణము కోసం వచ్చింది కాదు అన్నాడుగా. రాజు బతికే ఇప్పుడు దేవుని కుమారుడు లేదు దాని చచ్చిపోయాడు. మరణించున్నాడు. ఆయన అన్నాడు, చాలా జాగ్రత్తగా పాయింట్కి వచ్చాడు, ఈ వ్యాధి సావుకు రాదమ్మా. అప్పుడు కూడా మనం డాక్టర్ల దగ్గరికి పోయినప్పుడు అబ్బాయి ఏం కాదు సావు అంటారు. చచ్చిపోరే ఏం పర్లేదు, అబ్బాయి చచ్చిపోతాను డాక్టర్ ప్రమాదకరంగా వచ్చినప్పుడు అడుగుతారు, ఏంది పరిస్థితి, గుండెపోట ఏంది, ఏమన్నా ఛాన్స్ ఏంటి అంటే సావడండి అంటాడు. తీరా చూస్తే ఆపరేషన్ అయ్యాక పోయేవాళ్ళు ఉన్నారు కదా. అలాగే యేసయ్య ఈ వ్యాధి మరణం కోసం కాదు అన్నాడు. తీరా చూస్తే పుట్టుకున్నాడు ఒకటి. ఆ తర్వాత దేవుని కుమారుడు దాని ఇక్కడే వల్ల గమనించండి, దేవుని కుమారుడు దీని వలన మహిమపరచబడినట్లు మహిమపరచబడినట్లు. దేవుని ఏంటి మహిమ ఈ కొరకు మహిమ? దేవుని మహిమ, దేవుని కుమారుని మహిమ ఏంటి? ఇది గమనించాలి. చాలా జాగ్రత్తగా చూడండి. ఒకవేళ కలువరి శిలువ యొద్ద ఉన్నది యోహానైతే, యోహానుని అక్కడ ఉంచడము ద్వారా ఏ రకమైన మహిమను ఆయన ఏర్పాటు చేశాడు శిలువ మీద. యోహాను 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 అంటుంటావే, అనుకుంటూ ఉంటారే అనేకులు, నీవు వాళ్ళకి చెప్పాలి, ఈ ప్రశ్నే వేయాలి. యోహాను అనుకుంటున్నావుగా, ఇంకా నువ్వు అంగీకరించట్లేదు కదా. ఒకవేళ ఉన్నట్లయితే ఏమిటి ఆ మహిమ? అసలొక్కడినే లేపటమే మహిమ. మీకు ఒక విషయం చెప్పనా, మీరు పరిశీలన చెయ్యండి. అనేకమైన వారు చెప్పిన మాట, ఈ ప్రకటన రాసిన యోహానట 95 ఏళ్ళు పైన బ్రతికాడు. హతసాక్షి అయినట్లు సాక్ష్యాధారాలు లేవు. మిగతా వాళ్ళందరూ అయ్యారని ఆధారాలు వారి ప్రాంతాల్లోనే వెళ్ళి చూచి వచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ ఇతగాడు చనిపోలేదు. అపోస్తలుడైన యోహాను అనగా ప్రకటన రాసిన యోహాను. ఇక చనిపోని ఆయన గురించి ఏ రకమైన మహిమ జరుగుద్దట, ఏ హామీ అక్కడ ఇచ్చాడట అంటే యోహాను అనడానికి ఆధారాలు శూన్యం. ఇప్పుడు లాజర్ దగ్గరకు వద్దాం. ఒకవేళ అతను లాజరే అయితే, ఆ శిలువ మీద లాజరును ఉంచి చనిపోయిన అతనిని ప్రేత వస్త్రములతో లేపి, మామూలు వస్త్రం అది కానీ, ఏ వస్త్రం అన్నాడు, అది అక్కడ ఉంచి 11:44కి రమ్మ. చనిపోయిన వాడు ఆ, కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే కట్టబడ్డాడు. కానీ ఏ వస్త్రంతో కట్టబడ్డాడు? ప్రేత ప్రేత వస్త్రం వస్త్రములతో. ఏంటది? సమాధికి చచ్చిపోయినాక కట్టాక సమాధికి లోపలికి పంపించేటప్పుడు తెల్లని వస్త్రాలతో జుట్టి అంటారు. ప్రేత వస్త్రం అంటారా? ప్రేత వస్త్రము, ప్రేతలోకము. ఏమిటి ఆ మాట? చనిపోయిన వాడు లేచాడట, కానీ ఆ వస్త్రము మామూలు వస్త్రము కాదట, అది ప్రేత వస్త్రం. ఇక్కడ ఒక ప్రశ్న, ఈ ప్రేత వస్త్రములను శిలువ దగ్గర చూపుతూ ఉన్నాడు. ఆ వస్త్రములు కలిగిన వ్యక్తిని ఒకరిని చూపుతూ ఉన్నాడు. ఈ విధముగా నేను మహిమపరచబడుతూ ఉన్నాను. ఈ క్రమమును బట్టి చూడండి, ఇలాగునే ప్రజలను లేపబోతూ ఉన్నాను.
2 రకాలుగా ప్రజలను నేను లేపబోతూ ఉన్నాను. ఒకరినేమో ఒక కాలము వచ్చు వరకు ప్రేత వస్త్రాలతో లేస్తారు. మరికొందరు ప్రేత వస్త్రం అవసరము లేదు. నేను రాబోతూ ఉన్నాను. ఆ రాకడ గడియ సమయములో వారికి ప్రేత వస్త్రం ఇక అవసరము లేదు. వారికి వెంటనే అక్షయమైన అమ్మా, శిక్ష ఇక్కడ ఎవరో ఇస్తాను ఉన్నారని అనేది. చెప్తుంది. మన ఇంటి వైపు ఎక్కడ ప్యాడ్ తెలీదా? ప్రియ దైవ జనమా, జాగ్రత్తగా చూడండి. లాజరును కలువరి శిలువ మీద అక్కడ ఉంది. ఆ లాజరును అక్కడ పెట్టడములో దేవుని బలమైన ఉద్దేశం ఒకటి ఉంది. ఆ ఉద్దేశము ఏమిటయ్యా అంటే, ఈ మాట ప్రభువు ఇందాకే చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? అతనిని లేపుట ద్వారా ఆయనట ఇది మరణము కోసం వచ్చింది కాదమ్మా, దేవుని కుమారుడు మహిమపరచుట. దేవుని కుమారుని మహిమ కోసం వచ్చింది. అందరూ చనిపోయిన వాళ్ళను భూమికి అప్పగించక మునుపు యాయీరు బిడ్డను, సమాజ ప్రధాని యొక్క ఆ యొక్క సేవకుని లేక బిడ్డను వాళ్ళందరినీ లేపినప్పుడు ఒకరితోనేమో స్థలమియ్యండి అన్నాడు. మరి ఒకరి దగ్గరకు వస్తే తబితా లెమ్మన్నాడు, లేక నిద్రించుచున్నది అన్నాడు. కానీ ఈ మాట అసలు అనలేదు. అక్కడ ఆయన మహిమ పొందే క్రమము అక్కడ చెప్పలేదు. కానీ ఈ లాజరు విషయం దగ్గరకు వచ్చేసరికి ఆ కలువరి శిలువ దగ్గర ఆయన అంటూ ఉన్నాడు. ఒక శిష్యుడు అక్కడ నిలబెట్టి ఉన్నాడు. ఆ శిష్యుడు యోహాను కాడు, లాజరేనని మనము పూర్తిగా గమనించి ఉన్నాము గనుక ఆ లాజరును శిలువ యొద్ద పెట్టడములో ఉద్దేశ్యం ఏమిటి అంటే, ఆ లాజరు మరణమును నుంచి పునరుద్ధానము అనగా మరణమును గెలువబడ్డాడు. ప్రభు అతనిని లేపుట ద్వారా మహిమ అనేది ఒకటి ఆయన ఏర్పాటు చేసి ఉన్నవాడు. అనగా ఆయన దీని ద్వారా మహిమ పొందుతూ ఉన్నాడు. ఆయన నీ కోసము మరణించిన వాడు, నీ కోసము లేచిన వాడు, నీకు నువ్వు మరణమిచ్చిన వాడు, నిన్ను నువ్వు మరణము నుంచి తిరిగి తీయువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది కలువరి ఆమేన్. ప్రకటించి లోకములో ఉన్న నా జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నన్ను వెంబడించండి, వెంబడించండి. ఇక్కడే చక్కని మాట అంటూ ఉన్నాడు. అతడు లాజరు అనడానికి ఆధారము ఒకవైపు ఉంటే, ఇతనిని అక్కడ ఉంచుట ద్వారా పైగా ఆయన ఏం చేశాడు తెలుసా? లాజరు రోగిగా ఉన్నప్పుడు నా మహిమార్థంగా వచ్చిందమ్మా, ఇతడు చచ్చిపోడమ్మా అని అభయం ఇచ్చిన యేసయ్య తీరా చూస్తే అతను పుట్టుకుము అంటే ఏంది? చచ్చిపోయాడు. చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత వెంటనే ఇక వెళ్ళాడా లేదా? వెళ్ళలేదు. వెళ్ళలేదు. పోయి యోదయలో 2 రోజులు ఉన్నాడు. యెరూషలేము మరణం. 4 రోజులు. 4 రోజులు. 4 రోజులు అయిన తర్వాత అక్కడికి వచ్చి, అయ్యా నువ్వు ప్రేమించిన వాడు యేసు సమాధి దగ్గర అందరూ చూస్తుండగానే కన్నీళ్లు విడిచాడు. విడిచారు. అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు మానవ రీతి జ్ఞానులు, మానవ జ్ఞానులు ఎంతగానో ప్రేమించారు. ఎంతగానో ప్రేమించాడు చూసావా అని వాళ్ళు అనుకుంటారు. అసలు రహస్యం ఏంటో తెలుసా? ఆయన పలుసార్లు చెబుతూనే ఉన్నాడు, లోయందు విశ్వాసం వచ్చిన వాడు చనిపోడా. ఒక బ్రతుకుతాడు. మాట బ్రతుకును చనిపోయిన బతుకుతాడా, బ్రతుకు. చనిపోయినను రెండవ మాట. 2 మాటలు ఇక్కడ ఉన్నాయి. నా యందు బ్రతికి నా యందు విశ్వాసం విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. బ్రతికి నా యందు అంటే ఆత్మీయ అర్థం చూడు. ఈ రోజున నీవు నేను బతికున్నాం. ఈ రోజు నీవు నేను బతికున్నాం. ఒకవేళ ఆయన సంకల్పమై బతికి ఉన్నప్పుడు రాకడొస్తే మనం చచ్చిపోమంట. ఎలా వెళ్తాం? సజీవులు అక్షయ జీవం రూపంలో అక్షయ. వెళ్తాం. అక్షయ అక్షయ రూపం ధరించుకుని 1 కొరింథీ 15 అధ్యాయంలో 50 నుంచి అక్షయతను ధరించుకొను మధ్యమైన ఈ దేహము అమర్త్యమ భూమి మీదనే ఆయన రూపాంతర కొండ మీద ఆయన మనకు తెలియజేసిన సత్యము, నేను పునరుద్ధానున్నము వరకు మీరు దీన్ని దాచిపెట్టండి.
తర్వాత ఆయన మార్త మరియలతో చెప్పిన మాటలో అర్థం అదే. నేను ఒక దినం వస్తానమ్మా. అయితే ఆ మంట ఉంది, అవును ప్రభువా, మృతుడు నమ్మిక ఉంచు, కేవలము నీవు నమ్మకం ఉంచు. నేను అప్పుడు ఇప్పుడు నమ్మకం ఉంచు. ఏమిటో తెలుసా? మృతులను లేపువాడు. విశ్వాసం ఉంచువాడు ఎన్నడు చనిపోయినను తిరిగి ఈ చచ్చిపోయిన ఉండారే, అది వాళ్ళకి సూచన. బతికిన మనకు ఇది మొదటి మాట. రెండో మాట, ఆ చచ్చిపోయిన వాళ్ళు ఉంటారే, క్రీస్తునందు మృతులు వాళ్ళను లేపుతారు. ఆమె అదే అంటుంది, అమ్మా నీ సహోదరుడు లేస్తాడమ్మా అంటే, అవునయ్యా పునరుద్ధానం మాకు తెలుసయ్యా. వేదన తట్టుకోలేకపోయాడు. ఇక నన్ను ఎరిగిన మీరే గమనించకపోతే, నన్ను ఎరిగిన మీరే గుర్తించకపోతే ఇక లోకం ఎలా గుర్తిస్తుంది? వేదన కలవరము, యేసు కలవరపడెను. చదవండి ఇప్పుడు ఆ మాటలను ఒక్కసారి. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో ఓ పక్కనే నీ తమ్ముడిని బ్రదర్ని బ్రతికిస్తానమ్మా అని ఆయన అంటూ ఉంటే, అయ్యో పునరుద్ధానమందు బతుకుతాడయ్యా, అయినను నువ్వేమడిగితే దేవుడు చెబుతాడయ్యా. ఇక అత్తయ్య విశ్వాసముతో నీవు నేను ఉంటే, అలాంటి విశ్వాసముతో నీవు నేను ఉన్న ఎడలా కలవరము కాక దేవునికి మరికి ప్రాణము వెళుతూ ఉన్నా నీ విశ్వాసమును విడకూడదు. ఎందుకంటే మృతులను సజీవులుగా లేపు దేవుడు ఆయన. ఒకవేళ నీవు బ్రతికి ఉన్నను సరే, సజీవముగా తీసుకుని వెళతానని ఆయనే ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ రోజున 2 మాటలు అక్కడే ఉన్నాయి. అందుకనే రూపాంతర కొండ మీద ఒకవైపు మోషేని, మరొక వైపు ఏలియాని చూశాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆత్మీయముగా ఇదిగో ఏలియా వలె నేను కొందరిని తీసుకుని, అది నా రాకడ. ఇదిగో మరికొందరు చనిపోయి ఉన్నారు ఆల్రెడీ, అట్టి వారు మరణమును దాటునట్లుగా క్రీస్తునందు మృతులు వారు, వారిని లేపుతాను. మొత్తానికి నా యందున్న ఇద్దరు కొనిపోబడతారు. ఆయన అంటే, ప్రభువా నిజమేనా, పునరుద్ధానమందు లేపుతావు. ఇక్కడ ఎదురుగా ఉన్నాడు, నేను వాడు మృతుడు, నేను లేపుతున్నాను. కలవరం కాకేముంది? వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఆయన కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. మరియు అందుకు వారి ఎడల ఉన్న మమకారం, అమాయకత్వాన్ని బట్టి కన్నీళ్లు విడుస్తూ, ఈ రోజున ప్రభువు వేదన పడ్డాడని సత్యం. నీలో అవిశ్వాస కారణం ఆయన హృదయము కలవరం. ఏమవుద్ది? ఒకవేళ నీవు మరణమే నీకొస్తే ఏమవుద్ది? నీ బిడ్డలను ఆయన నిమిత్తము మరణించావు గనుక ఆయన నీ బిడ్డలను విడిచిపెట్టాడు. వాగ్దాన పుత్రులకు మార్చుతాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అంటది 23-27 ఒకసారి చూడండి. ఆయన ఒక పక్క అంటూ ఉన్నాడు, ఒక పక్క ఆయన అంటూ ఉన్నాడు, అమ్మా నమ్మిక లేపుతానమ్మా, నా మహిమ ఒకటి ఉండదమ్మా, ఆ మహిమ సహోదరుడు మరలా లేచి అక్కడ పెట్టాలి. ఇంతగాండి దేశకెళ్ళి కొడుకు తెలియడం లేదు, వాళ్ళు తెలుసుకోవాలి. నా మహిమార్థమై ఇది జరగ 4 రోజులు అయిన తర్వాత ఏ జరగనట్టు వచ్చి, ఇది ఎన్ని రోజుల క్రితం జరిగింది? 2 రోజులు ఇవ్వలేము, 4 రోజులు అయిన తర్వాత ఇది ఎప్పుడు జరిగిందమ్మా అంటే, అయ్యా 4 రోజులు కుళ్ళిందేమోనయ్యా, వాసన గంపుమయ్యా అని ఆమంటూ ఉంటే నమ్మికొంచో అంటే, నమ్ముతున్నానయ్యా, పునరుద్ధానం అప్పుడు వచ్చి నువ్వు ఇచ్చేస్తావని నమ్ముతున్నానంటూ ఉంది. ఆయన అంటున్నాడు, మరి మిగతా వాళ్ళను కూడా లేపాడు కదా, అదేమి ఆయన మహిమగా చెప్పడం లేదు. ఆయన మహిమ స్వరూపియే. ఆయన ఇంట్లో ఆయన మహిమ ప్రత్యేకమైనదై ఉన్నది. అదేమిటి అని నీవు ఆలోచన చేస్తే, ఆ సిలువ యొద్ద వచ్చిన ప్రజలు, ఆ సిలువను ఎత్తుకున్న ప్రజలు, ఆ సిలువను ఆనుకున్న ప్రజలు 2 రకాలు. ఒకరు స్త్రీ అయి ఉన్నారు, తల్లి అయి ఉన్నారు, అది పరమందు ప్రవేశ అర్హత కలిగిన స్త్రీ అయి ఉన్నారు. అట్టి వారు యెరూషలేము అనగా పరమ యెరూషలేము నివాసులు, అది మనకు తల్లి.
ఆ తల్లి హింసలు, వేదనలు, శ్రమలతో కూడబడి ఉన్నారు. అట్టి ప్రజలు వేదనలు కలుగుతూ ఉన్నారు. అయినను ఆయన సన్నిధిలోనే అట్టి వారు కొంత శ్రమను ఖడ్గము కడుపులో నుంచి దూయబడుతూ ఉన్నారు. అనేక నిందలు, అవమానములు పడుతూ ఉన్నారు. వారి బలహీనతల కోసము కూడా పాటు పడుతున్నారు. తిరిగి తెలుసుకొని అదుగో హతసాక్షులుగా ఆ శిశువు కనపడిన మరి ఒక బిడ్డ ఉన్నాడు. నేను అప్పగిస్తూ ఉన్నాను. ఒకరికి ఒకరు బలవంతులై ప్రార్థన యందు స్థిరమైన వారై ఉండండి. ఒక దినము రాబోతూ ఉన్నాను. అదుగో ఆ శిశువు దేవుని యొద్దకు కొనిపోబడుతూ ఉన్నాడు. ఆ శిశువు దేవుని యొద్దకు వెళ్ళుచూ ఉన్నాడు. ఆ శిశువు మనలో ఉన్న పరిపూర్ణ మనలో ఉన్న పరిపూర్ణులు బాధను బట్టి చింతించిన కష్టాలను బట్టి వ్యధ పొందనివాడు ఆయన మీద వేసినవాడు. మనలో కూడా ఆయన మీద వేశామని అనుకుంటూ మరలా వచ్చి నాకు తుమ్ము వచ్చింది, జబ్బు వచ్చింది, జ్వరం వచ్చింది అనుకుంటూ వేదనలు పడేవాళ్ళు వర్గానికి చెందిన తల్లి వర్గానికి చెందినవారు అయితే ప్రార్థనలు కోరవచ్చు. కానీ ఆయన కాళ్ళు పట్టుకొని విడవక ఎన్ని కష్టాలున్నా సరే, వేదనలున్నా, ప్రాణం కాసేపట్లో పోతుందని చెప్పిన తండ్రి వీళ్ళను క్షమించమంటూ ఆయన పాదాలు కడుగుతూ దివారాత్రములు సేవకై వెళుతూ ఈ ప్రాణమును లక్ష్య పెట్టక తన జీవితమును ప్రయాసలతోటి నింపుతూ ఉన్న అనేకమైన వేదనలు వచ్చినను వాటిని లక్ష్య పెట్టక ఆ సిలువను మోయువారు అట్టి వారు ఇదిగో ఆయన ప్రకటిస్తున్నాడు. కలిగిన వారు ఆరును మన మధ్యలో ఉన్నారు గనుకనే ఇందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళిద్దరూ నాకు కావలసిన వారు. వారిలో మొదటి వారి ఇదిగో నాకు నా సహోదరుడు, నా తల్లి అంటూ ఉన్నాడు. ఈ తల్లి ఆత్మీయముగా ఎవరై ఉన్నారు అని చూసినప్పుడు అది సంఘమైన ఉన్నారు. దేవుని ప్రజలు రక్తముతో, క్రీస్తు రక్తముతో కడగబడిన మనలో నుంచే పరిశుద్ధులు. రెండు ఒకరికి ఒకరు ఏకముగా మనము జీవిస్తూ ఉన్నాము. ఏకాత్మను పొంది ఉన్నాము. అది క్రీస్తులో కలిగి ఉన్నాము. ప్రియ దైవ జనమా, ఆయన అంటూ ఉన్నాడు, చనిపోయిన ప్రజలను నేను లేపుతూ ఉన్నాను. అదే రీతిగా రెండవ వర్గముగా ఉన్న ప్రజలు మగసిరి కలిగిన పరిశుద్ధులు మృతులలోనూ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. అది రాకడలో వారిని నేను ఉన్నాను. నీవే వర్గములో ఉన్నావు, వచన చెయ్యి. ఇంకా స్త్రీలుగా నీవే ఉన్నట్లయితే, అనగా సంఘము యొక్క క్రమములోనే ఉన్నట్లయితే, నీవు శ్రమలు పడుతున్నావు, నీవు వేదనలో ఉన్నావు, నీవు సందేహములో ఉన్నావు. మార్త మరియల వలె నీవు ఉన్నావు. అదిగో లాజరు అక్కడ చనిపోయి ఉన్నాడు, కానీ లేపబడుతూ ఉన్నాడు. అట్టి వాడు మృతుడై ఉన్నను కూడా నా విమోచకుడు సజీవుడు అంటూ ఉన్నాడు. మగ సిరిగలిగిన జీవితముతో ఉన్నాడు. ఈ లోకం ఎన్నడైనా విడిచిపెట్టవలసిందే, ఇది ఎన్నడూ రాదు. రాజులు, చక్రవర్తులు, మహాగనులైన వారు, గొప్ప గొప్ప వారిని కూడా పురుగు వాళ్ళు బంగారు పెట్టెలలో పెట్టామనుకుంటున్నారు. రతనాల వంటి సిరులు కుమ్మరించి కూడా సమాధుల్లో పెట్టవచ్చు, కానీ వాటిని కూడా పురుగు మింగక. చనిపోయిన ప్రేత మృతులైన వారికి సాదృశ్యం. చనిపోయిన లాజరు ప్రేత వస్త్రము. ఆ ప్రేత జీవితాన్ని ఒక్కసారి సిలువ మీద చూపుతున్నాడు. ఇదిగో ఇలాంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు దీనికి సాదృశ్యమే తెలుసా? నా యందు మృతులు నేను లేపుతున్నాను. లాజరుని ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. లాజరు వలె నా యందు విశ్వాసం ఉంచువారు మరణిస్తారు. నీకు ఒక గొప్ప నిరీక్షణ, నా విమోచకుడు సజీవుడు రోజులైంది అని వాళ్ళు చెప్పినప్పుడు వెళ్ళండి, వెళ్ళండి, అదుగో ఆ యొక్క మూత తీయండి. తీయలేమయ్యా, తీయలేమయ్యా, తీయండి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఆత్మలో ఆయన కలవరపడ్డాడట. 33 నుంచి 36 వచనాలు. నీ గురించి, నా గురించి ఇంకా కలవరమైన స్థితిలో ఆయన ఉండటానికి వీల్లేదు. ఇంకా ఆయన వేదన భరించడము ఆయన సంకల్పము కాదు, ఆయన ఆనందించడమే ఆయన చిత్తమై ఉన్నది. ఆయన ఏడ్చి కన్నీళ్లు విడిచాడు. ఒకనాడు యెరూషలేమును గురించి కూడా కన్నీళ్లు విడిచాడు. అయ్యో యెరూషలేమా, నేను కోడి తన పిల్లలను రెక్కల నీడలో నేను నా చేతులు చాస్తూ ఉన్నాడు. గాయాల పాలు, నీవు నమ్మక గాయాల పాలవుతున్నావు. ఏది ఏమైనా సరే అనే సిద్ధపాటు నీలోకి రావాలి.
కేవలము స్త్రీ వలె శ్రమలు పడుతున్నామా? స్త్రీ కనిన శిశువు ఆ శ్రమల వేదన అనుభవాలలో నుంచి, ఆ పురిటి నొప్పులలో నుంచి బయటకు వచ్చి మగ కలిగిన వ్యక్తివై ప్రాణమును క్రీస్తు కోసము పారపోయినట్లుగా సమస్తం విడిచిపెట్టి ఆయన వెంబడించు క్రమమును నీవు కలిగి ఉన్నావు. యోచన చెయ్యి. ఒకసారి 33 నుంచి 36 మళ్ళా చదువు తల్లి. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? చచ్చిపోయిన సోదరుడు గురించి ఏడుస్తూ ఉన్నారు. వారు కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. అమ్మా, నేను మృతులను లేపువాడనమ్మా అంటూ ఉంటే ఆ మాట పక్కన పెట్టి విని ఆలకించిన గ్రహించలేక ఏడుతుంది. ఇంకేమని చెప్పాలా అలాంటి వాళ్ళకి? ఎలా చెప్పాలా నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళకని? వాక్యం మీరు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆత్మదేవుడు ఆలోచన చెయ్యి. యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అతను ఎక్కడ నుంచి అని అడగగా వారు 32 చదువుతారు ఒకసారి. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అతను ఎక్కడ మూలుగుచ్చు అతన్ని ఎక్కడ పెట్టారమ్మా? ఇక అతను ఎక్కడి నుంచి అని అడగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి ఇప్పుడు కన్నీళ్లు విడిచాను. 22, 27 చదవమ్మ. 23, 27 చదవండి ఒకసారి. ఇప్పుడు మీకు స్పష్టత తెలుస్తుంది. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అమ్మా నీ సహోదరుడు లేస్తాడమ్మా అంటే ఆమె అంటనే అవును ప్రభువా, అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునా నేను. ఏమైనా అర్థం ఉందా? ఆలోచన చేయండి. అంత్య దినాన లేచేటప్పుడు ఇక ఆయన కబురు పెట్టి అంటే ఆయన కూడా ఆ చనిపోయిన ఆయన మీద కార్యక్రమాల్లో పాల్గొనమనే. ఓ పక్కేమో పట్టుకొచ్చారు, చనిపోయిన వాళ్ళని లేపువాడనే అంటూ ఉన్నారు. కానీ చచ్చిపోయిన 4 రోజులు అయిపోయింది కదే, ఇంకేం లేపుతాడులే, అంత్య దినాన లేపుతావని మాకు తెలుసయ్యా. అప్పుడు ఏమన్నాడు చూడండి. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. పునరుద్ధానాన్ని జీవము నేనేనమ్మా. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. అద్దుకో, ఇప్పుడు చనిపోయినను లేస్తాడు అని ఎందుకు చూపాడు ఆ మాట అన్నాడు అంటే, ఈ చచ్చిపోయిన వాళ్ళను నేను ఒక దినము లేపుతాను, దానికి సాదృశ్యము ఇదిగో ఒకడున్నాడు ఇక్కడ, నేను లేపినోడు చూడండి. చచ్చి 4 రోజులైపోయింది, శవం కుళ్ళుంది, డీకంపోజ్ అయింది. ఈ శవము కూడా నిరీక్షించు, పురుగులు బట్టి పోతాం, మన్ను మింగేస్తుంది, కానీ నీ జీవమును నేను లేపుతానా, నీ దేహముతోనే లేపుతాను. సాక్ష్యమిదని నిరీక్షణ సిలువ మీద ఉంచడము దేవుని సంకల్పము. నిబ్బరము కలిగి ఉందామని దేవుడు ఆదరణ కలిగిన మాటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. లోకానికి ఆ నిరీక్షణ లేదా? లోకానికి ఆ యొక్క నిరీక్షణ లేనే లేదు. కానీ మృతులను సజీవులుగా లేపుతాడు. ఇక్కడ వారికి సాదృశ్యము ఆనాడు మోషేని కూడా చూపడం, రూపాంతర మీద. ఇదిగో ఇక్కడ పలికిన మాట, అక్కడ లాజరును చూపిన మాట, ఇవన్నీ మృతులు సజీవులుగా లేపబడే మొదటి. ఇప్పుడు ఏమంటున్నాడు? రెండో మాట చూడండి, తర్వాత చదువమ్మా. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. అద్దుకో, వీళ్ళు ఎన్నటికి చచ్చిపోరు. ఈ రోజు రాకడొస్తే చచ్చిపోతానయ్యా, నేను సమాధి చేయబడి తర్వాత వస్తానయ్యా అంటావా? మహిమలోనికి వెళ్తాం, మనము అక్షయతను ధరించుకుంటాం. వీనికి సాదృశ్యం ఆ రూపాంతర కొండ మీద ఆ ఏలియా సాదృశ్యం. ఒకరేమో చనిపోయిన వారికి సాదృశ్యంగా మోషేని విడితే, ఇదిగో చావకుండా సుడిగాలి అగ్నిముల చేత వెళ్ళబడిన ఏలియాకి సాదృశ్యం. అంటే నీవు బతికినను, నీవు మరణించినను, ఆయన సిలువ యొద్ద నిలిచిన ప్రతి ప్రియుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు కూడా మనకు నిరీక్షణనిస్తూ, ఇది నా మహిమార్థమై ఉన్నది, నరుడా తిరిగి రమ్మని పిలుస్తున్నా, నేను రాకడకు సిద్ధపరుస్తూ ఉన్నానని ప్రకటించడమే ఈ 3వ మాటలో ఉన్న రహస్యమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక.
ఆమేన్. మనము ఆయన రాకడకై సిద్ధపడదాం. రాకడకు కొనిపోబడు గుంపులో ఆయన మహిమలో ఇదిగో ఉండగానే ఊపిరి ఆయన వచ్చినట్లయితే ఈ క్షణము కొనిపోబడే సిద్ధపాటు కలిగి ఉందాం. ఒకవేళ మరణమే వచ్చిన అట్టి హృదయముతోనే జీవించి చనిపోయిన వారికి ఆయన మృతులను సజీవులుగా లేపనై ఉన్నాడని సర్వసత్యం ఎరిగిన వారమై ఆనందించుదాం. దేవుడిటి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. తమ్ముడికి జీవం తమ్ముడికి వందనాలు. ఎన్ని గంటలైనా చెప్పగలిగిన శక్తి కనపడుతుంది. సంతోషం. అన్నగారు క్యారియర్ ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహోన్నతుడు సర్వశక్తి కలిగిన మా దేవ మా తండ్రి, మీకు స్తోత్రము స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. గొప్ప దేవుడా,